వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టెస్టు ఛాంపియన్షిప్ అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటములకి రోహిత్ సేన బదులు తీర్చుకుంది. కీలక మ్యాచ్లు ఆసీస్ ను మట్టి కరిపించి టీ20 ప్రపంచ కప్ సెమీ శాసలకు గండి కొట్టింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత జట్టు 205 పరుగుల భారీ స్కోరు చేయగా లక్ష్య ఛేదనలో కంగారు 181 పరుగుల వద్ద నిలిచిపోయారు. ఈ గెలుపుతో రోహిత్ సేన టేబుల్ టాపర్ గా సూపర్ 8 ను ముగించి సెమీస్ లో పెట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభంలోనే విరాట్ కోహ్లీ వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మ ఆకాశం ఎద్దుగా చెలరేగిపోయాడు. మరి ముఖ్యంగా కసిగా బ్యాటింగ్ చేసినట్టుగా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఏకంగా తన ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు బాదాడంటే ఆస్ట్రేలియాపై ఎంత ప్రతీకార బ్యాటింగ్ కొనసాగించాడో అర్థమవుతుంది. ప్రతి బౌలర్ ని చీల్చి చెండాడాడు. సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు, హార్దిక్ పాండ్యా 27, శివన్ దుబే 28 పరుగులతో పర్వాలేదనిపించారు. అయితే మరోపక్క రోహిత్ శర్మ మాత్రం టీ20 వరల్డ్ కప్ లోనే ద బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. దీంతో భారత్ 205 పరుగులు చేసింది. ఇక 206 పరుగుల భారీ ఛేదనలో ఆసీస్ ధీటుగానే బదులిచ్చింది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ జోడీ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోయి 65 పరుగులు చేసిన ఆసీస్ 10 ఓవర్ల ముగిసేసరికి ఏకంగా 99 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ చేజారినట్లే అనిపించింది. ఆ సమయంలో కుల్దీప్ యాదవ్ మాయ చేశాడు. మిచెల్ మార్ష్ మ్యాక్స్వెల్ ను పెవిలియన్ కి చేర్చాడు. దీంతో మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చింది. ఓవైపు వికెట్లు పడుతున్నా హెడ్ మాత్రం పోరాటాన్ని ఆపలేదు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూనే వచ్చాడు. చివరికి బుమ్రా 17వ ఓవర్లో హెడ్ ను అవుట్ చేసి భారత జట్టుకు ఉపశమనం కలిగించాడు. ఇక మరుసటి ఓవర్లలో కూడా వికెట్లను కోల్పోతూ ఆస్ట్రేలియా 181 పరుగులే చేసింది. మొత్తానికి టీమిండియా 24 పరుగులతో ఆస్ట్రేలియాపై విజయ దుందుబి మోగించింది. అంతేకాకుండా గత నాకౌట్ మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ మ్యాచ్ ఓటమితో ఆస్ట్రేలియాకు సెమీస్ అవకాశాలు పూర్తిగా సన్నగిలిపోయాయి. బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఆస్ట్రేలియా ఇంటికే. మొత్తంగా ఈ మ్యాచ్ లో 92 పరుగులు చేసినందుకు గాను రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక భారత్ సెమీస్ లో ఇంగ్లాండ్ తో తలపడనుంది.